లైన్లో దిగండి. గర్ల్స్ అది రికార్డ్ అవుతలేదు రా సఫరింగ్ ఉండాలి. ఏ క్లాస్ వాళ్ళు సిక్స్త్ సెవెంత్ ఓకేనా? సైలెన్స్ ఉండండి. ఇక్కడ నీళ్ళు చూడండి. ఇంకా కాలు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి నీళ్ళలో ఉంచండి. కార్నర్స్ వచ్చి reaction there is a equivalent opposite reaction మీరు చెప్పండి. ఇంతే నాకు చెప్పాలి. రెడీ 1 2 3 స్టార్ట్ చెప్పండి. There is a equal and opposite reaction. Every action there is a equal opposite reaction. ప్లాస్మా అనమాట. అడగండి మీకు చూపించకపోతే ప్లాస్మా బాల్స్ అడగండి చూపిస్తారు. లార్జ్ బాక్స్లో మీకు కనిపిస్తుంది ఇట్లా బాల్. అది ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. సైడ్ life cycle. బాడీలో వాటర్ అవుతున్నాయి. వదిలేదు బాడీలో వదిలే 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 వదిలే. సార్ మీరు చేతి తీయండి. Hey, hey, hey.
ఎక్కడైనా చేయొచ్చు. బస్సు లేకముందే మనం ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. అదేవిధంగా నాకు వచ్చిన ప్రాబ్లమ్ కి టెక్నాలజీ యూజ్ చేసి నేను సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాను. అవునా కదా? అప్పుడు ఏమైంది, అప్పటి నుంచి అందరికి అర్థమైంది, ఓకే బస్ అంటే ఇలా ఉంటుందా లోపల, నువ్వు ఇలా క్రియేట్ చేద్దాం అనుకున్నావు, వాళ్ళకి అర్థమైంది అనమాట. అలాగే ఇందులో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. దాన్ని మీరు చెప్పారు కదా, ఇప్పుడు జనరల్ గా మనం పబ్జీ కానీ గేమ్స్ ఆడుతున్నాం అనుకో, అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. అవునా? మనం ఆ క్యారెక్టర్ అనుకుంటాం. కానీ ఇందులో ఇంకా రియల్ గా ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడే ఉండి ఆడతాం అనమాట. మనకి కంట్రోలర్స్ ఉంటాయి, అలాగే హెడ్సెట్ కూడా వైబ్రేట్ అవుతుంది అనమాట. మనం ఏదైనా పట్టుకున్నాం అనుకో ఇట్లా వైబ్రేట్ అవుతా ఉంటుంది, అంటే మనం ఆ స్పేస్ లో ఉన్నట్టే కనిపిస్తుంది. మీకు జైంట్ వీల్ తెలుసా? జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఏమవుతుంది, మనకి తిరుగుతాము, మన కళ్ళు తిరుగుతాయి, ఎక్కువసేపు తిరుగుతాయి. అలాగే తినేసి ఎక్కామనుకో కడుపు తిప్పుతుంది, వామిటింగ్స్ కూడా అవుతాయి. అవునా కదా? సేమ్ ఇంత నా మాట వింటే చేపిస్తాను, మనిషి కాబట్టి నా మాట వింటే చేపిస్తాను. లేదంటే తనని మ్యానిపులేట్ చేసి అదేమైనా తను మోటివేట్ చేసి సంథింగ్ ఏదో చేసి నా మాట వినేలా చేసుకుంటాను. కానీ ఒక ఇంటర్నెట్ ఉన్న డివైస్ ఎలా చేస్తాము, మొబైల్ ఫోన్ ఎలా చేస్తాము, ఇంటర్నెట్ యూజ్ చేసి చేయాలి. అవునా కదా? ఇప్పుడు హ్యాకింగ్ ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ ఉంటేనే జరుగుతుంది. అయ్యో పువ్వు పెట్టుకున్నావా? పువ్వులు లేవు. అరే ట్రాఫిక్ ఇది చూడండి బాయ్స్. ఏం కాదా బట్ట ఇట్లా అరే నీకేనా బాంబు కింద పడితే అదే బస్ పడాలి. ఆ షెద్దర్ ఉన్నది సేపు అంటున్నాయి మళ్ళీ. ఉండాలి. రియాక్షన్ ఇప్పుడు చెప్పండి. ఆవాడు మామూలు 10
షేడ్ వస్తుంది, ఫేసెస్ అన్ని బ్లాక్ వస్తాయి ఇట్లా, ఎందుకంటే టోకెన్ అంటే సో ఇక్కడ ఉన్న వాళ్ళే క్లియర్గా వస్తాయి. బ్యాక్ మా ఫస్ట్ లైన్ అది ఇస్తుంది ఇప్పుడు. ఫస్ట్ లైన్ వాళ్ళు అంటావా కట్టదు కొంచెం పొడి మళ్ళీ మెల్లగా వాడు మేడం పోవాలి పోవాలి అంటే రోల్ నెంబర్ 32 ఎన్ని మినిట్స్ పని చేస్తే 20 కిలోమీటర్స్. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే ఆడాపోతా కదా. దిగేటప్పుడు ఇలా వెనక్కి దిగాలి, ఇమీడియట్ గా దిగాలి. కాల్ దిగాలి, ఓకేనా? Myself Ashwita. My school name is Tia Center ZPHS Boys BVPET. Myself Sri Chandana.
My school name is TSNR ZPHS Boys Baby Pet. I am from 8th standard. క్వశ్చన్స్ అయ్యి కదా ఆన్సర్ చెప్పు. ఫస్ట్ మేము స్కూల్కి వచ్చేసరికి ఈ బస్సు ఉంది. ఈ బస్సును చూడగానే మాకు ఎప్పుడు లోపలికి పోవాలి, అసలు అందులో ఏముంటుంది అని అనిపించింది. మేము బస్సు లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ నుంచి చెప్పమంటావా? చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తా. myself Siri Chandana. I am from 8th standard. My school name is TSNR ZPHS Boys Baby Pet. Myself Ashwita. My school name is TSNR ZPHS Boys Baby Pet. చెప్పు స్టార్టింగ్ నుంచి. తెలుగులో నేను ప్రొద్దున్న స్కూల్కి వచ్చేసరికి ఈ బస్సు ఉంది. మేము ప్రొద్దున్న నుంచి ఈ బస్సును చూడగానే అసలు లోపల ఏముంటుంది, లోపలికి ఎప్పుడు పోతాం అని అసలు లోపల ఎట్లుంటుందో కూడా తెలియదు మాకు. చెప్పు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సార్ వచ్చి అన్నీ చెప్పిండు మాకు, ఎట్లా ఏది ఉంటుంది, ఎట్లా ఏది పనిచేస్తుంది అని. myself Nishita. I am from 8th standard. My school name is TSNR ZPHS Boys Baby Pet. మేము ఫస్ట్ స్కూల్లోకి వచ్చినప్పుడు ఈ బస్సు ఉంది. అప్పుడు ఆ బస్సును చూస్తే మేము ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు దాంట్లో ఏముంటుంది అని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అప్పుడు సార్స్ని అడిగితే కూడా చెప్పారు లోపల ల్యాబ్ ఉంటుంది, టెక్నాలజికల్ గురించి చాలా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు మేము బస్సులోకి వెళ్ళాం. బస్సులో చాలా టెక్నాలజికల్ ఉన్నాయి. అప్పుడు మేము అవి చూసాము. అవిట్లో చాలా అంటే రోబోటిక్స్ ఉన్నాయి. Myself Ashwita. My school name is TSNR ZPHS Boys Baby Pet. మాకు అప్పటి నుంచి ఉండే బస్సులోకి ఎప్పుడు వెళ్తామని మమ్మల్ని అయితే ఇప్పుడు తీసుకోర్రు, వాళ్ళు అన్నీ చెప్పిర్రు, అన్నీ తెలిసినాయి. మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మేము కూడా అట్లా క్రియేట్ చేయాలని. ల్యాబ్ ఆన్ వీల్స్. ఇవాళ మేము అందులో టెక్స్ట్ బుక్లో నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్గా కొన్ని టెక్నాలజీస్ చూసాం. మేము బస్సులో కొన్ని టెక్నాలజీస్ గురించి చూసాం. అందులో వర్చువల్ రియాలిటీ గురించి, నా ప్రాజెక్ట్కి వర్చువల్ రియాలిటీ దాంతో. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు గ్లోబల్ అనేది నేను దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ 16 టెక్నాలజీస్ అని అక్కడ ఉన్నాయి. అందులో నాకు 3D డైమెన్షనల్ అనేది అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అది మీరు బస్సులోకి వెళ్ళి కొత్తగా
అకాడమీ అంటే తెలుసు, హోలోగ్రామ్ అంటే తెలుసు, అవి ఎప్పుడైనా తెలియదు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడు నేను చూసే కానీ బస్ ఇక్కడ కదలేదు. నేను అన్నీ నేర్చుకొని చూసిన తర్వాత ఇక్కడికి బస్ కలుగుతుంది. ఓకే పిల్లలు ఇంక దానికి ఒక చక్కటి టైటిల్ ఇచ్చారు వాళ్ళు, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ అని. అందులో నేను మొట్టమొదటి చెప్పాను మీ ఫ్యూచర్ ఉంది అని. రాబోయే ఫ్యూచర్ అసలు టెక్నాలజీనే. మీరు చదివే ప్రతి చదువు టెక్నాలజీకి సంబంధించే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడో ఇంజనీరింగ్లో నేను అనుకుంటా అందులో ఉన్న ఎక్విప్మెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ల్యాబ్లో కూడా ఉన్నాం. ఏదో ఒకటి రెండు ఉంటాయి కావచ్చు. You have a great opportunity to see everything there. ప్రతి దానిలో నిష్ణాతం కాలేదు. నీకు ఏమి ఇష్టం తెలుసుకొని దానిలో పని చేసుకుంటే you will be perfect in some kind. సో వెరీ ఎర్లీ స్టేజ్లో మీకు అన్నిటి గురించి ఒక ఎక్స్పోజర్ ఇచ్చినటువంటి ఆ ఫ్యూచరిస్ట్ ల్యాబ్ దాన్ని ఒక ల్యాబ్ చేసి రూరల్లో చదివేటువంటి పిల్లలకి ఇట్లాంటిది ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఒక థాట్ వచ్చినటువంటి మదర్ బాబుకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఏ గ్రేట్ అప్లాస్. చాలా మందికి చాలా చేయాలని ఉంటుంది, చాలా అంటే అసలు ఏదో చేయాలని ఉంటుంది. కానీ ఉన్నటువంటి పరిస్థితులు అడ్డంకులు వస్తాయి, మానిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్ ఉన్నాయి. నాకు తెలిసి మల్లాజ్ బాబు ఏది అనుకున్నాడో 100% అచీవ్ అవుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది అనుకోవడం గొప్ప, ఆ అనుకున్న దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కటి అందులో ఉన్న ప్రతి ఒక్కటి తను డిజైన్ చేసి చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అనేది అవన్నీ 100% సక్సెస్ఫుల్ చేసి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అవసరాల ప్రధాన ఉపాధ్యాయులు మీకు మాకు మార్గదర్శనం చేస్తూ ఒక జిల్లాలో ఒక ఆదర్శవంతమైనటువంటి పాఠశాలను ఇంకా విద్యార్థులకు నిత్య నూతనంగా రోజు ఒక విద్యార్థిగా నేర్చుకుంటూ మిమ్మల్ని మీకు ఇంకేం కొత్తదనం ఇవ్వాలి అనేటటువంటి తపనపడేటటువంటి పెద్దలు రవీందర్ రెడ్డి గారు, వారి ఆలోచనల కంటే ఇంకా మెరుగుగా పనిచేసేటటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు ఈరోజు ఈ ల్యాబ్ను ఆ విధంగా డిజైన్ చేసి రాబోయే భవిష్యత్ తరాలకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఏముండాలి, ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ఎట్లుంది, ఇంకా ముందు ఉంటే అది ఎలా ఉండాలని ఒక తీర్చిదిద్ది ఒక ల్యాబ్గా బస్సును తీసుకొని ఈ విధంగా తయారు చేసినటువంటి మధులాస్ సిఇఓ. ఇంత చిన్న ఏజ్లో ఒక సిఇఓ అంటే ఇట్స్ గ్రేట్. సార్ గట్టిగా ఆ ల్యాబ్కు ఫౌండర్ అనే సిఇఓ. ఈరోజు సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల స్ట్రెంత్ పరమే కాదు, ఆ స్ట్రెంత్ లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఎంతో మంది నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడ. నిజంగా మీ స్కూల్కి వచ్చినప్పుడు చాలా సంతోషపడతాను నేను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఒక మంచి టాలెంట్ ఇక్కడ ఉంది. మీ స్టాఫ్ అట్లా ఉంది, హెడ్ మాస్టర్ ఉన్నారు. ఆ విధంగా రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలని తప్పన కలిగినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకుముందే సార్ చెప్పారు హీరో జీరో అని, కానీ ఇక్కడ నాకైతే ఇక్కడ అందరూ హీరోలే. అవునా కదా? సో మీరు కింద కూర్చొని చప్పట్లు కొట్టకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఇంతమందిలో చప్పట్లు కొట్టించే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఆ స్థాయిలో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ టీచర్స్ ఆ సపోర్ట్ తీసుకోండి. సో ప్రతి విషయంలో
ఈవెన్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, మీకు కావాల్సిన నేను మీ హెడ్ మాస్టర్ గారిని చూసే ఈ స్కూల్కు ఏ ఫెసిలిటీస్ అయితే జిల్లాలో ఉన్నాయో అవన్నీ ఈ స్కూల్కు తీసుకురావాలనే ఆ ప్రయత్నంలో భాగంగానే అగస్త్య నుండి మన కంప్యూటర్ ల్యాబ్ కూడా ఈ స్కూల్కు తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ల్యాబ్ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మీ స్ట్రెంత్ చూసే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చూసే పంపించాను. ఎందుకంటే అసలు ఎడ్యుకేటెడ్గా పనిచేస్తారు, కమిట్మెంట్గా పనిచేసే స్టాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఆ టెక్నాలజీ 100% యూటిలైజ్ అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీ స్టూడెంట్స్ దాన్ని యూటిలైజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అవునా కాదా? అది ఒక్క రోజులో మనము మొత్తం ప్రపంచం అంతా చూడలేదు. ఈ ల్యాబ్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మామూలుగా స్టూడెంట్ ఏజ్లో ఒక విషయం పైన ఇగ్నైట్ మన మైండ్లో ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. ఆ ఫెసిలిటీ కూడా మీ స్కూల్లో కల్పించడం జరిగింది. దాని నుండి ఒక 22 మెంబర్స్ బ్యాచ్ ఈరోజు మేము ఫస్ట్ ల్యాబ్లో పోయినాం సార్. ల్యాబ్లో పోతే ఒక అన్నవరంలో కూడా ఆ ల్యాబ్లో ఏముందో తెలుసుకోలేకపోయినాం మనం. మరి 600 మంది స్టూడెంట్స్ ఆ ల్యాబ్లో ఒక్కొక్క దాని ఒక కెరియర్ తీసుకొని నేను సక్సెస్ కావచ్చు అని తెలవడానికి మాత్రం ఇది ఒకటి. ఈ ల్యాబ్ ద్వారా కావచ్చు మనకి ఏమైందంటే చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నా దాంట్లో ఏదో ఒక టెక్నాలజీ యూటిలైజ్ చేస్తే మీరు భవిష్యత్తులో మీరు హీరోలే, 100% హీరోస్. ఎవ్వరు కూడా జీరో ఉండడు, ఎవరు జీరో ఉండదు. ఉంటారా? ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు గేమ్స్లో ఫస్ట్ మనం అన్నింటిలో ఉండకపోవచ్చు, కానీ ప్రతి స్టూడెంట్ ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ ఒక్క రంగాన్ని ఎంచుకున్నా మనం సక్సెస్ అవుతాం, మనం సమాజంకు ఒక ఆదర్శప్రాయం ఉంటాం. సో ఆ ఒక్కటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. నీకు నెక్స్ట్ ఐ డోంట్ నో దిస్ Ajay, please come on to the dash. Next to Rohit. Ajay. Next, Rohit. Rohit. Sai Subramaniam. Dilip. మరి బస్సు ఇక్కడికి రావడానికి పైలట్ రమేష్, కమ్ ఆన్ టు ద డాష్.
ఇస్తాము. ఓకే, మీరు మాకు ఫెలిసిటేషన్ చెప్తారు కదా, అలాగే మాకు ఇస్తాం మా సైడ్ నుంచి. గట్టిగా క్లాప్స్ కొట్టండి. काशीराम, बी काशीराम, पास. हर्षन तेजा. ओके. नगेश. हर्षन तेजा तरह नगेश. गट्टिगा. हर्षन तेजा. नगेश. शिवमणिकंठ ए. एम अखिल. रेडीगा उंडु. डी कल्याण. Science teachers and headmaster Ashok. ఇప్పుడు మీకు కొన్ని యాక్టివిటీస్ కూడా ఇస్తాడు. మీ ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ హిస్ టర్న్ నౌ. బాబు విధానం తగ్గిపోతుంది అనమాట. సో ఎందుకు ఆలోచించలేదు? మన బ్రెయిన్ అలా వర్క్ అవ్వట్లేదు. ఇంతకుముందు సార్ చెప్పారు ఐజాక్ న్యూటన్ ఎగ్జామ్. ఫ్యాన్ పోతే ఏమంటారు? ఎలక్ట్రీషియన్ తీసుకురావాలంటారు. తీసుకొచ్చి ఎంత ఇస్తారు? 500 ఇస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళానమాట. కానీ నేను ఏవైతే టెక్నాలజీస్ నేర్చుకుందాం అనుకుంటున్నానో అవి ఏవి కూడా నా స్కూల్లో నేర్పించలే అనమాట. నాకు బాగా కోపం వచ్చింది. కానీ స్కూల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నన్ను కూడా అలాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే నువ్వు చెయ్యి, మనీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకొకరు నెక్స్ట్ రెడీగా ఉండండి. ఇంకొకరు వన్ లాస్ట్ ఛాన్స్. నుంచో ఫాస్ట్ ఫాస్ట్ కమాన్. సైలెన్స్. విందాం తనకి ఎలా అనిపించింది అని చెప్పి. రా లోపలికి వెళ్ళలేదా?
ఫస్ట్ నేను స్కూల్కి వచ్చేటప్పుడు ఇదేం బస్సు ఇది రిపేర్ వచ్చిందా, దీన్ని రిపేర్ చేయడానికి ఎక్కడ ప్లేస్ దొరకక ఇక్కడ తెచ్చి పెట్టిందా కొంతమందిని అడిగితే ఏమో మాకు తెలియదు అన్నారు. ఈ అన్న కెమెరా పట్టుకున్న అన్నని అడిగితేమో మీకేం తెలియదు, సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు. ఫస్ట్ మాకు కొన్ని కొంచెం ఎగ్జామ్ పెట్టిరు, రాసినాం. దాని తర్వాత బస్సులకు తీసుకెళ్ళినాక 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నేను డౌట్స్ అడుగుతూనే ఉన్నా. ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా తయారవుతుంది అని అడిగినా. నాకు అందులో అలెక్సా బాగా నచ్చింది. 3D ప్రింటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను మళ్ళీ ఇక్కడ ఒక స్కేటింగ్ లాగా పెట్టిరు, అదే ఎక్కిన. మళ్ళీ మనం స్పేస్లో పోతే గ్రావిటీకి మనం ఎట్లా ఉంటామని కూడా చూపెట్టిరు. అది చాలా నాకు బాగా నచ్చినాయి. ఈ అన్న వాళ్ళు చాలా మోటివేట్ చేసిరు. ఆ 16 ప్రోగ్రామ్స్ని బేస్ చేసుకొని మనం చాలా కొత్త కొత్త ఇన్వెంట్ చేయొచ్చు. మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నా తరగనిది అది. మనం ఎంత యూజ్ చేసుకుంటే ఇంటర్నెట్ని మనకు అంత యూజ్ అయితేనే ఉంటుంది. జస్ట్ మనం ఫోన్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం, ఇన్స్టా చూస్తాం, స్నాప్ చూస్తాం, ఇంతే. కానీ కొత్త ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఒక్కరం కూడా పట్టించుకోము. అన్నిటినీ బేస్ చేసుకొని అందరూ కొత్త కొత్త ఇన్వెన్షన్ కనుక్కోవాలని, ఇంకా అందరూ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే పూర్ణ చంద్ర బాగా మాట్లాడింది కదా, ఇంకొకరు రావాలి నెక్స్ట్. చూసావా? మై నేమ్ ఇస్ అఖిల్. ఈరోజు వచ్చిన అందరికీ థ్యాంక్స్ అన్న. నిజంగా అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అలా చూస్తాను కదా, అన్ని రోబోట్స్ ఇట్లా ఫస్ట్ వీడియో చూస్తున్నాను. నిజంగా అసలు అవి అది చూస్తూ ఉంటే అర్థం కాలేదు నాకైతే. తర్వాత ఇక ఇది సైన్స్ అంటే నార్మల్గా మనం చూస్తాం కదా, అది పేపర్స్ ఇట్లా రాకెట్ చేస్తారు కదా, అట్లనే ల్యాబ్ ల్యాబ్ ఉండేది. నిజానికి చిన్న ల్యాబ్ ఉండే, కానీ బ్లాస్ట్ లేదు. అది ఇప్పుడు ఇది చూసాక ఇంకా కొంచెం ఇంకా ఇన్స్పిరేషన్ అయింది, ఇంకా కొంచెం ఏదైనా సైన్స్ ఇక్కడ కావాలని అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రిన్సిపల్ సార్ రోబోటిక్ కిట్స్ ఇస్తారు. అది మధు
నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరు అసలు ఫస్ట్ చేస్తారు? ఏమైనా ఆసక్తి చదువుకుంటున్నారు కదా, మరి ఎవరు చెప్పలేదు? మీకు సగం కదా, అందరూ ఆపరేషన్ చదువుకోవాలన్నప్పుడు అందరూ చేయలేదు. అప్పుడు నిజంగా మాస్టర్ మాట్లాడేది మనం చెప్పింది మనం చెప్తున్నామో చేసుకోవాలి. ఎవరిని అడగకపోతే సో ఎనర్జీ అలా ఇస్తారా? అలా ఇవ్వరు కదా. సో ఏం చేస్తామంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. సో ఫస్ట్ మేము చేసి చూపిస్తాము, అప్పుడు మీరు చూడండి స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చేయాలి. చూస్తే మమ్మల్ని చూస్తే మేము కనిపిస్తున్నాం మేము అందరికీ. సో మమ్మల్ని చూస్తే మీకు స్టెప్స్ వచ్చేస్తే చాలా సింపుల్గా ఉంటాయి. కానీ ది ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ వచ్చినప్పుడు మీరు కూడా గట్టిగా చెప్పాలి. ఓకేనా? ది ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్, ది ఫ్లో 10th వాళ్ళు చేయకపోతే బస్సులోకి వెళ్ళరు. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్, ది ఫ్లో. Futuristic lab on wheels. Voice చెప్పట్లా. What's so special about the flow? సో ఇప్పుడు ట్రయల్స్ అయిపోయింది, కొంచెం ముందుకు వస్తారు. ఒక స్టెప్ మీకు సాంగ్ వినపడట్లేదు నాకు. అదే ఫ్లోకు మీ ఎనర్జీ ఇస్తారా? గట్టిగా ఇస్తారా? మొత్తం ఎనర్జీ ఇస్తారా? ఓకేనా బాయ్స్? మీరు కూడా బ్యాక్ సైడ్ చేయాలి. 10th వాళ్ళకి అర్థమవుతుంది, లోపలికి నేనే చెప్పాలి మీకు. రెడీయా? ది ఫ్లో వినపడట్లా? ది ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. సాంగ్ ప్లే.
చాలా బాగా చేశారు. సో యాక్చువల్లీ ఇంకో ఇద్దరు ఉంటారనమాట, ఇద్దరు అక్కలు. ఒకరేమో మన ప్రయాగ్రాజ్ అంటే కుంభమేళాకి వెళ్ళారు, ఇంకొకరేమో వాళ్ళే డాన్స్ చేస్తారనమాట. వాళ్ళ కొరియోగ్రఫీ ఇది. మేము కష్టపడుతున్నాం డాన్స్ చేయడానికి, కానీ బాగానే చేస్తున్నారు వీళ్ళు కూడా. రోజు తప్పించుకుంటారు, వాళ్ళు లేరని వీళ్ళు స్టేజ్ ఎక్కారు అనమాట. సో అన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్. లాస్ట్ నేషనల్ అందాము, మీటింగ్ ఉంది కాబట్టి వేసాము. మీరు క్లాస్కి వెళ్ళండి. 10th class, go to your class, we will call you later. లైన్ గెంటుకోకూడదు, లైన్ లో ఉండాలి. లైన్ ఒకసారి లైన్ ఉంచండి. గర్ల్స్ అందరూ లైన్ ఉంచండి, బాయ్స్ అందరూ లైన్. గెంటుకోకూడదు, అందరూ వెళ్తారు. లైన్ ఉంచుకోండి, స్ట్రైట్ లైన్. ఇలా హాకీ తెచ్చుకోలేదు. అన్న మరి ఎట్లా ఒకసారి అన్న జరగన్నా ఆయనకి ఏమన్నా తెలియకనే అన్న.
అది రికార్డ్ అవుతలేదురా సఫరింగ్ సిక్స్త్ వాళ్ళు సెవెంత్ వాళ్ళే ఉండాలి. ఏ క్లాస్ వాళ్ళు సిక్స్త్ సెవెంత్ ఓకేనా? సైలెన్స్ ఉండండి. ఇక్కడ నీడు ఉంది చూడండి. ఇంకా కాలు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి నీడలో ఉంచండి. కార్నర్స్ వచ్చి reaction every action there is a equivalent opposite reaction మీరు చెప్పండి. ఇంట్లో నాకు చెప్పాలి. రెడీ 1 2 3 స్టార్ట్ చెప్పండి. There is a equal and opposite reaction. Every action there is a equal opposite reaction. ప్లాస్మా అనమాట. అడగండి ప్లాస్మా బాల్స్ ఇంజనీరింగ్ అడగండి చూపిస్తారు.
రాజు బాక్స్లో కనిపిస్తుంది ఇలా బాల్ అది 4th స్టేజ్ ఆఫ్ మ్యాచ్ అనమాట. ఫిజికల్ అండ్ వాయిస్ రెడీ. అరే సైడ్ రే రివర్స్ 10. క్లాప్స్ గట్టిగా. ఎట్లా ఇంపల్లా ఇంపల్లేదు వదిలే బాడీలో వదిలే వాటర్ అవుతున్నాయి. వదిలే బాడీలో వదిలే. నెంబర్ 21 సార్ మీరు చేతి తీయండి. మధు కట్టకాలి మా కాల్ ఎత్తట్లేదు. सीएम रेवंत रेड्डी ने स्पष्ट किया है అనిపిస్తుందా? నేను అన్న ఏదో చెప్తున్నాడు కొంచెం ఇందాక నుంచి విందాము అని చెప్పి విన్నాడు, అవునా కదా? ఇప్పుడు అలాగే భరత్ పుల్లారావు అని చెప్పినప్పుడు పలకడం కదా, భరత్ పలుకుతుంది, మనం చెప్పిన పని చేస్తుంది అనమాట. అలా బస్ ని మొత్తం కంట్రోల్ చేయొచ్చు మనం. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. కానీ రోబోట్కి ఎలా తెలుస్తుంది నేను ఇన్స్ట్రక్టరా లేకపోతే నేనా నువ్వా చెప్పింది అని చెప్పి? రిమోట్ కంట్రోల్ అయినా మనం ముందే ఏం చెప్పాలి? ఇప్పుడు భరత్ కూడా నేను చెప్తాను ఏమని, ఇదిగో ఈ బటన్ నొక్కగానే రైట్ హ్యాండ్ ఏంటి ప్రోగ్రామ్ అంటే, సో అలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. అసలు యాక్చువల్ గా ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? విన్నారా? ఎగ్జాంపుల్స్ ఏమైనా తెలుసా? చెప్పండి. ఇప్పుడు తినతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను నేను? తెలుగులో మాట్లాడుతున్నాను, దానికి తెలుగు వచ్చు కాబట్టి. ఇప్పుడు నేను జపనీస్ లో మాట్లాడితే అర్థమవుతుందా? ఒక లాంగ్వేజ్. దీంతో C++ ఇది క్లాప్ సౌండ్ ఎలా వింటుంది? మనం ఎలా వింటాం? ఎస్. రోబోట్ లో అయితే మారింది చూడండి, బ్యాక్ వెళ్తుంది, మళ్ళీ కొట్టు, మళ్ళీ మారింది చూడండి, బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్కి వెళ్తుంది, ఆగిపోయింది. వీడియోస్ కూడా అందులో ఉంటుంది అనమాట.
ఆ 100 FPS 60 FPS ఉన్నప్పుడు అది క్యాప్చర్ చేసుకోగలుగుతుంది అనమాట. హెలికాప్టర్ కూడా ఇవ్వడం చూసారా, దాని రెక్కలు మీకు కనిపించవు, సేమ్ ఫ్యాన్ రెక్కలా కనిపిస్తుంది. కానీ హెలికాప్టర్ వీడియోస్ చూడండి ఎప్పుడైనా యూట్యూబ్కి వెళ్ళి, దాని రెక్కలు ఇలా స్టక్ అయిపోయినట్టు కనిపిస్తాయి మీకు, లేదంటే అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. రెక్కలు తిరుగుతాయి, మీకు అలా కనిపించదు, తిరగనట్టు కనిపిస్తుంది. ఒక 3D ఇల్యూజన్ అన్నది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట హోలోగ్రామ్ లో. అర్థమైందా? 3D హోలోగ్రామ్ మంచిగా అనిపించదు. ఇదే హోలోగ్రామ్ ఇది ఎగ్జాక్ట్ కనెక్ట్ చేస్తాం, అవునా కదా? సో ఇది ఎక్కడ వాడతాం అసలు? గ్రాఫ్ షీట్ ఎక్కడ వాడతాం చెప్పండి. సెన్సెక్స్ లో ఈ రోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది, క్లాస్ లో ఎంతమంది పర్సెంటేజ్ తీస్తారు, అవునా? టాపర్స్ ఎవరు ఉన్నారు, లేకపోతే ఈ రెండుకి ఎంతమంది వచ్చారు, మీ అటెండెన్స్ ఎంత ఉంది, అదంతా కూడా మనం గ్రాఫ్స్ లో చూపించవచ్చు పిక్టోరియల్ గా. అయితే ఇక్కడ ఏం చేస్తాం, ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ మనం ఇప్పుడు ఏంటంటే నేను ఆన్ చేసినప్పుడు అక్కడ తిరుగుతుంది ఒకటి, దాంట్లో ఎలక్ట్రోస్టాటిక్ జనరేట్ చేసి ఇప్పుడు ఆ హ్యాండ్ ఇస్తే బాడీ, ఎందుకంటే ఇది దాని కింద గ్రౌండ్ ఇస్తారు అర్థమైనా చెప్తుంది. ఎప్పుడైతే ఆ స్కూల్ వేసామో ఆ స్కూల్ ప్లాస్టిక్ కాబట్టి డిస్టర్బ్ చేపిస్తాను దానికి ఏం లేదు, అంటే స్పర్శ అయ్యింది లోపల ఎవరో చూస్తాను కూడా అనుకో మన దగ్గర బాడీ డిస్ట్రాక్ట్ వచ్చిందా? చూడండి అమ్మాయి, First of all, myself K. Manasa. I am studying 9th standard. My school name is TSNR ZPHS Boys BB Page. My district name Kamareddy. First of all, myself G. Shashipriya. I am from 9th standard in TSNR ZPHS Boys BB Page of Kamareddy district. ఈ బస్ మా స్కూల్లోకి వస్తారని మేము అస్సలు అనుకోలేదు. ఒక డిస్ట్రిక్ట్లో మా స్కూల్ సెలెక్ట్ అయిందంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇందులో చాలా నేర్చుకునేటివి, మనకు టెక్నాలజీస్ చాలా ఉన్నాయి, మనకు డైలీ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతాయి.
మేము బస్ లోపలికి వెళ్ళాము. అక్కడ ఎక్విప్మెంట్స్ ఇట్లా చాలా డిఫరెంట్ ఉన్నాయి, టెక్నాలజీస్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్కి ఇట్లా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సడన్గా మనకి ఏదన్నా ఇట్లా ఆపరేషన్ ఇట్లా కావాలి అంటే డాక్టర్స్ డైరెక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మనకి ఏదైనా జరగవచ్చు కదా, దాన్ని బట్టి 3Dలో విఆర్ కెమెరా ఉంది. దాంట్లో మనం డాక్టర్ ఎక్కడి నుంచి అయినా మనం పార్ట్స్ చూసి ఇలా చేయాలని వేరే డాక్టర్కి గైడ్ చేస్తే కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే ఇట్లా టైం వేస్ట్ కాకుండా, ఇట్లా హెల్త్ ఖరాబ్ కాకుండా ఇట్లా మంచిగా చూసుకోవచ్చు. చెప్పడు ఇంకేమైనా విఆర్ సెన్సార్ నాకు చాలా నచ్చింది. ఇద్దరికి ఇలాంటి ర్యాబ్ రావడం వల్ల మా స్కూల్ పేరు ఎక్కువ ఉంది. అసలు మా డిస్టిక్లో మా స్కూల్ సెలెక్ట్ అవుతుందని కూడా మేము అనుకోలేదు, కానీ సెలెక్ట్ అయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం దానికి. ఇంకా వేరే కూడా మా స్కూల్కి రావాలని కోరుకుంటున్నాం. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు అన్న వాళ్ళు కూడా, చాలా ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసారు అంటే మంచిగా చెప్పారు, బాగుంది. అంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది, ఇంకా వినాలని అనిపిస్తుంది, ఇంకా కొన్ని కొన్ని టెక్నాలజీస్ తేవాలని అనుకుంటున్నాం. I tried my level best. Thank you. This is Amulya from TSNR ZPHS Boys PVPET in Kamareddy district. This is Akshara from 8th standard in TSNR ZPHS Boys PVPET in Kamareddy district. ఫస్ట్ ఇవాళ మేము ఫ్లో అనే బస్ మా స్కూల్కి రావడం జరిగింది. ఫటరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఇవాళ మేము అన్ని బుక్స్లో చదువుకోవడం కాకుండా ప్రాక్టికల్గా కూడా కొన్ని టెక్నాలజీస్ చూసాం. అందులో కొన్ని వర్చువల్ రియాలిటీస్ అంటే మనం 2D షేప్స్లో ఫోన్లో ట్యాబ్స్లలో ఇలా చూస్తాం, కానీ మనం 3D షేప్లో చూడడం వల్ల మనకు ఏదైనా క్లియర్గా కనబడుతుంది. మేము దీనివల్ల చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ కనిపెట్టాలనుకుంటున్నాం. మేము దీని ద్వారా కొంచెం నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్నది కూడా త్వరలో ప్రాక్టికల్గా మేము చేసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. Myself G. Manohar, I am studying 8th class. My school name is TSNR ZPHS Boys PVPET, district Kamareddy. మా స్కూల్లోకి ప్రొద్దున ఫ్లో బస్ అనేది ఒక బస్ వచ్చింది. దాని ఫుల్ ఫామ్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ల్యాబ్లోకి ఈ బస్లోకి మనం తీసుకువెళ్ళినప్పుడు దాంట్లో 16 టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ 16 టెక్నాలజీస్లో డ్రోన్, 3D ప్రింటర్, 3D పెన్ అనేది చాలా బాగుంది. 3D పెన్లో దీన్ని బట్టి మనం ఏ షేప్ అయినా ఎక్కడైనా తొందరగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీస్ మనం ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించుకోవచ్చు మరియు చాలా యూస్ఫుల్ ఉంటాయి టెక్నాలజీస్. Myself, Hemant Kumar. I am studying 9th standard. We are from TSNR ZPHS Boys PVPET. నేను ఫస్ట్ ఈ బస్సును చూసినప్పుడు నేను టూరిస్ట్ బస్సు, మా స్కూల్ వాళ్ళు టూర్కి వెళ్తారేమో అనుకున్నాను. కానీ దాన్ని లోపలికి వెళ్ళాక చూసినాక అది ఒక టెక్నాలజీలాగా ఉపయోగపడుతుందని అనుకోలేదు. అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లో బస్ అనేది. అందులో డ్రోన్స్, 16 టెక్నాలజీస్ అంటే డ్రోన్స్, 3D ప్రింటింగ్, రోబోటిక్స్ చాలా ఉన్నాయి. అందులో నాకు 3D ప్రింటింగ్ అనేది చాలా నచ్చింది. అది ఏదైనా ఇలా సింపుల్గా స్పీడ్గా తయారు చేస్తుంది. దాన్ని మనం 3D ప్రింటర్ లాగా ఎలాగైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. My name is Amdinesh. I am studying in 8th standard. TSNR ZPHS Boys PVPET. ఈరోజు మా స్కూల్కి ఫ్లో బస్ వచ్చింది. ఫ్లో బస్ రాగానే నేను ఏమనుకున్నా అంటే చూడంగానే అల్లు అర్జున్ వచ్చిండేమో అనుకున్నా. అతని బస్సు కూడా ఇట్లనే ఉంటాయి కదా. తర్వాత ఇక లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్ళాక తెలిసింది అలా మొత్తం అన్ని రోబోట్స్ ఉన్నాయి. డ్రోన్స్, అలెక్సా, 3D ప్రింటింగ్ మిషన్ ఇట్లా చాలా ఉన్నాయి. అవి చూడంగానే
చాలా బాగా అనిపించింది. ఇంకా అట్లాంటివి ఇంకేమైనా తయారు చేయాలా అట్లా అనిపించింది. Myself K. Ramteja, I am studying 9th class TSNR ZPHS Boys High School. ఈరోజు ఆ బస్సుని చూసి ఫ్లో బస్సుని చూసి నేను టూర్కి వెళ్తున్నాను అనుకున్నా, కానీ అది ఫ్లో బస్ అని తెలియదు. ఆ లోపడుకున్న తర్వాత అది కంప్యూటర్ రోబోటిక్స్ అండ్ 3D ప్రింటర్ అవన్నీ చూసి నేను కూడా అలా తర్వాత చేయాలనుకుంటున్నాను. అంతే. My name is Manashin. I am from 9th standard from ZPHS Boys BB Pit. My name is K. Bharat. I am from 9th standard TSNR ZPHS Boys BB Pit. ఈరోజు మా స్కూల్లో వచ్చి ఫాలో బస్ వచ్చింది. ఫస్ట్ నేను బస్ చూడంగానే ఏందో అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళినాక అన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు, చాలా బాగా అనిపించింది. అలాగే విఆర్ జోన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా డ్రోన్స్ ఉన్నాయి లోపల, 3D పెయింటింగ్ చూపించిండు. ఏఆర్ జోన్ కూడా చాలా బాగుంది. అలాగే రోబోటిక్ జోన్ కూడా చాలా బాగుంది. అన్న కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయించిండు, అవి యూజ్ అయ్యేలా ఉన్నాయి, మాకు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి ల్యాబ్ మా స్కూల్లో రావాలని కోరుతున్నాను. Myself Gayatri from 9th standard TSNR ZPHS Boys District Kamareddy. ఈ బస్ రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఉన్న అన్న చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా చాలా రోబోట్స్ అండ్ అలెక్సా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్న. Thank you. Myself Niswana from 9th standard TSNR ZPHS Boys BB Pit. ఫస్ట్ ఈ బస్సు వస్తే అసలు ఆ బస్సుని చూస్తే అది అసలు రోబోట్స్ అన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ పోతే అసలు అర్థం కాలే. ఫస్ట్ అన్న చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. డాక్టర్స్కి యూజ్ అన్నీ యూజ్ అయ్యేటివే ఉన్నాయి. డాక్టర్స్కి ఫస్ట్ ఈ బస్సు వస్తే అసలు అర్థమే కాలేదు, లోపలికి పోతే అంత అర్థమైంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్న. డాక్టర్స్కి యూజ్ అన్నీ యూజ్ అయ్యేటివే. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫ్లో బస్ చాలా బాగుంది. డిస్టిక్కి ఒకే స్కూల్ని తీసుకుంటారంట. కామారెడ్డి డిస్టిక్లో మా స్కూల్ని ఎంచుకోవడం చాలా అదృష్టం. ఫ్లో బస్ చాలా బాగుంది. అందులో 3D జోన్, ఏఆర్ జోన్, విఆర్ జోన్, ఓఐహెచ్ చాలా బాగున్నాయి. My name is V. Purnachandana. I am from TSNR ZPHS Boys High School, 9th class. నాకు ఈ ఫ్లో బస్ చూడగానే చాలా బాగా అనిపించింది. ఇంటర్నెట్ని చూడడం కాకుండా మనం అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలని చూపించినారు. అందులో 16 టైప్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అందులో ఉన్నాయి. నాకు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. ఏఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, అలెక్సా, ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి. రోబోటిక్స్ గురించి అయితే ఇంకా చాలా బాగా చెప్పిండు అన్న. 3D ప్రింటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. Starta? Myself Sai Harsha. I am studying 9th standard. చేయాలా? Myself Sai Harsha. I am studying 9th standard TSNR ZPHS Boys BB Pit High School, Kamareddy District. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో బస్ చూడడానికి మాకు చాలా బాగుంది. మేము అందులో నేర్చుకుంది 3D ప్రింటింగ్, 3D పెన్,
3D pen, robotic. Myself Joshna, I am from 9th B. My school name is TSNR ZPHS Boys BPET. Myself Navyasri, I am from 9th standard. My school name is TSNR ZPHS Boys BPET. District name Kamareddy. ఈ బస్సు మాకు అంటే మార్నింగ్ అనిపించేటోటే ఆర్టీసీ బస్ అనిపించింది. నాకు ఈ బస్ని చూడంగానే టూరిస్ట్ బస్ అనిపించింది ప్రొద్దున. దాని లోపల చాలా టెక్నాలజీలు ఉన్నాయి, రోబోట్ ఇట్లా 3D ప్రింటింగ్. ఓకే సార్. मेरा नाम आसिया है. हमारे स्कूल का नाम TNRS ZPHS बॉयज़ बीबीपेट. हमारा कामारेड्डी डिस्ट्रिक्ट है. यहाँ पर हमको एक बस आई और तो बस को देख के लगा वो कुछ साइंस के बारे में है बोले ना. फिर बाद में थोड़ी देर के बाद हमको उसमें लेके गए, वो बस में लेके गए. वहाँ पर बहुत अच्छा है. अंदर भी वो पूरे साइंस के बारे में, टेक्नोलॉजी के बारे में ये अपन को फ्यूचर में काम आता बोले ना. पूरा बोलो वैसी है क्या, पूरा फ्यूचर में काम आना थे पूरा हमको. चलो हम फ्यूचर में जो काम आता सब उसमें अलग पूरे है. हमको सब देखा है और एक्सप्लेन करे. रोबोटिक्स और VR सब एक्सप्लेन करे. वहाँ भैया भी एक्सप्लेन करे. भैया ने ठहर के पूरे मटेरियल्स बताए. वहाँ पर पूरा जो बोले वो पूरा वहाँ पर पूरा अवेलेबल है. कुछ भी देखना चाह रहे तो यहाँ देख सकते. तो उन लोगों को कुछ डाउट क्वेश्चंस रहे तो भी उन लोग पूछे तो उन लोगों का उसका आंसर दिए. हम लोगों को भी उन लोग क्वेश्चंस पूछे तो हम लोगों भी आंसर दिए. ये बस तो बहुत अच्छी है. इसमें अब जो इसमें अगर अपना इसमें सीखना अच्छा चाह रहे तो सीख ले सकते. बहुत ब्यूटीफुल बस है. ये बहुत अच्छा है. हमारे स्कूल को आए सोचते बहुत बड़ा अपॉर्चुनिटी है वहाँ. थैंक यू. Myself Joshna, I am from 9th B. My school name is TSNR ZPHS Boys BPET. मेरा नाम जोशना है. मेरी स्टैंडर्ड 9th क्लास. मेरा स्कूल नेम TSNR ZPHS बॉयज़ बीपेट. हमारा कामारेड्डी डिस्ट्रिक्ट है. यहाँ पर एक बस आई थी.
myself Joshna. I am from 9th B. My school name is TSNR ZPHS Boys BPET. Myself Asia Humera. I am studying 9th standard. My school name is TNRS ZPHS Boys BBPET, Kamareddy district. టుడే బస్సు స్కూల్లో బస్సు వచ్చింది. ఫస్ట్ ఆ బస్ని చూసి మాకు ఎట్లా కనిపించిందంటే ఒక సైన్స్ అంటే దాని మీద రాసి ఉంది, ల్యాబ్ అని ఉంది. అయితే ఫస్ట్ సైన్స్ గురించి వచ్చింది అనుకున్నారు. తర్వాత మమ్మల్ని అన్నయ్య బస్ లోపలికి తీసుకుపోయిండు, అన్ని మెటీరియల్స్ చూపించిండు. చాలా బాగా అనిపించింది, మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మా స్కూల్ సెలెక్ట్ అయిందని. లోపల మాకు చాలా ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎందుకంటే ఇక్కడ మాకు ఈ బస్ లోపల ఎంట్రీ అయిపోయిన తర్వాత దాంట్లో రోబోటిక్స్ ఇంకా చాలా 3D ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనకు యూజ్ అవుతాయి అనేసి కూడా చూపెట్టారు. చాలా బాగుంది లోపల ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. Hi all of you. My name is M. Rasegna. I'm standing 9th class. I'm from TSNR ZPHS Boys BBPET, Kamareddy district. ఈరోజు మా స్కూల్లోకి ఫ్లో బస్ వచ్చింది. అది వచ్చిన వెంటనే ఇది అనుకున్నాము. కాకపోతే దాని మీద రోబోటిక్స్ గురించి సైన్స్ గురించి చాలా ఇట్లా రాసి ఉన్నాయి. అందుకే అప్పుడు మేము అర్థం చేసుకున్నాము. ఫ్లో బస్లోకి ఎంటర్ కాగానే అజయ్ అన్న మమ్మల్ని తీసుకొని వెళ్ళిండు. అందులో మాకు 3D ప్రింటింగ్ గురించి, మళ్ళీ వర్చువల్ రియాలిటీ, అబ్జ్యూట్ రియాలిటీ గురించి చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మేము డౌట్స్ అడిగినా కానీ క్లియర్ చేశాడు. మాకు చాలా సంతోషంగా ఉంది మా స్కూల్ సెలెక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ.
ముట్టుకోండి మ్యామ్ని ముట్టుకోండి ఎవరన్నా ఒక్కసారి ముట్టుకోండి ఏం కాదు ముట్టుకోండి ముట్టుకోండి Futuristic Lab.
స్టీరింగ్ మీ అన్న చూపిస్తాను. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. సో ఫస్ట్ మేము చేసి చూపిస్తాం వీల్స్. చూడండి స్టెప్స్ ఇక్కడ. కొట్టు కొట్టు ఇక్కడి నుంచి అరిచి థ్యాంక్ యూ అని.
చూసావా వచ్చింది వచ్చిందా ఏం పేరు నీ పేరు ముక్షిత్ మోక్షిత్ మన స్కూలా వావ్ సూపర్ ఇక్కడే రిజిస్ట్రేషన్ ఏంటంటే దాన్ని యూజ్ చేసి మనం ఏంటంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి మనం రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట. టెంపరేచర్ కానీ విండ్ స్పీడ్ కానీ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటాయి. ఎందుకు అక్కడ వెదర్ రిపోర్ట్ అనేవి చెప్పడానికి. సడన్గా వర్షం పడుతుంది లేదంటే నెక్స్ట్ టీవీలో చెప్తా ఉంటారు ఈరోజు వర్షపాతం 10 పడింది, వడగాళ్ళు 100 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి, పలానా జిల్లా వచ్చింది. వెదర్ స్టేషన్ యూజ్ చేసి అందులో ఉన్న సెన్సార్స్ నుంచి సెన్స్ చేస్తారు. అదే సెన్సార్స్ అంటే ఇమీడియట్ టైం మనకు తెలుస్తుంది, అవునా కదా? అలా మనకి ఇది అది పర్టికులర్ అని చెప్పి మనకు తెలుస్తుంది. సో అలాగే సెన్సార్స్ లో కూడా టేస్ట్ డిటెక్ట్ చేయడానికి ఒక సెన్సార్ ఉంటుంది. దాంట్లో కూడా ఒక pH అర్థం కాదు, అందులో మనం మళ్ళీ కలర్ డిటెక్షన్ సెన్సార్ వాడాలి. బ్లూ ఏది, రెడ్ ఏది, గ్రీన్ ఏది, అది బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. రోహిత్ నుంచో మనకి వచ్చిన రోహిత్. సో రోహిత్ నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంది, అవునా కదా? వినడానికి మైక్ ఉంటుంది, మొబైల్ ఫోన్లో మైక్ ఉంటుంది, మాట్లాడేటప్పుడు మైక్ ఉంటుంది కదా. వినడానికి మైకే కదా మనం యూజ్ చేస్తాం. మైక్ అన్న ఒక సెన్సార్ ఉంటుంది. కానీ మీ రోబోట్కి తెలియదు, అవునా కదా? మీరు రోబో మూవీ చూసారు, రోబోట్కి తెలివి ఉండదు. మనం ఏం చెప్తే అదే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంది. సో మనకి తెలియదు చెప్పారు, విన్నదా విన్నదు. స్ట్రక్చర్ ప్రిపేర్ చేసినా దానికి మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయాలన్నమాట. ప్రోగ్రామ్ అంటే మళ్ళీ సెట్ ఆఫ్ లో కూడా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీన్ని ఇలాగే రాయాలి, ఇలా రాస్తేనే ఇలాగ వస్తుంది మనకు అవుట్పుట్ అని ముందే రూల్స్ ఉంటాయి అనమాట. మ్యాథ్స్లో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఇందులో సింటాక్స్ అని ఉంటుంది. అదేవిధంగా మనం కరెక్ట్గా చేయలేదనుకో, మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 6th క్లాస్ నుంచి కోడింగ్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ తెలుసా మీకు? తెలుసా? వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ 10 years ఏజ్ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ నేర్చుకుని ఒకటే లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. మన లాంగ్వేజ్ ఎలాగో అలా ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఒక గేమ్ బిల్డ్ చేశాడు. ఆ గేమ్ని $5,000కి అమ్మేశాడు. నేర్చుకోమని చెప్తే నేర్చుకోవాలి, చాలా లైట్ తీసుకున్నాడు. ఒక ఎగ్జామ్స్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. అర్థమైందా? లోపల ప్రోగ్రామ్ ఏ రోబోట్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఉండాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు డెఫినెట్గా నేర్చుకుంటాడు. ఇప్పుడు రియల్ యూజ్ చేయడం అసలు అప్పుడు ఏంటంటే చదువు పక్కన పెట్టి మనకి అది దృష్టి లేక ఇంటర్ తర్వాత బీటెక్. వాట్సాప్ ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, వెబ్సైట్ ఇంకో లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అలా ఒక్కొక్క దానికి ఇంకొక లాంగ్వేజ్ యూజ్ చేసి దాన్ని బిల్డ్ చేస్తారు. అర్థమైందా? ఒక లాంగ్వేజ్ వచ్చినట్టు మీకు ఒక స్కిల్ మీ చేతిలో ఉండాలి. అర్థమైందా? తెలుగు క్యాబ్ డ్రైవర్ ఆల్మోస్ట్ 6 ఎందుకంటే మీకు చెప్పి వెళ్దామని చెప్పి, కానీ మీరు వినట్లేదు అని నాకు అర్థమైంది అనుకో, ఇమీడియట్గా తిప్పేసి మేము స్టార్ట్ అయిపోతుంది. అర్థమైందా? మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే వస్తున్నాం, మీరేం మాకు డబ్బులు పెట్టారు. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏ డిగ్రీ తీసుకోవాలి. సో లోపలికి వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ ఏ డోర్ వేసి మళ్ళీ అటు వస్తారు అందరూ కూడా కంగారు పడుతుంది. అలాగే మీకు 3D 2D అంటే సో ఈ హోలోగ్రామ్ అనేది చూడండి, ఒక 3 డైమెన్షనల్ పిక్చర్ అనేది ఫ్యాన్ లో మనకి క్రియేట్ అవుతుంది. చూడడానికి మనకి చెప్పి ఒక టెక్నాలజీ ఉంది. అర్థమైందా? అంటే 3D ప్రింటర్ అనేది ఒక మిషన్ అనమాట. అంటే ఎలాంటి 3D ఆబ్జెక్ట్, అవునా కదా? సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి మనం దేన్నైనా సరే టచ్ చేయకూడదు. సో ఏం చేద్దాము అంటే
మీరు అటు సైడ్ ఉన్న వాళ్ళు అటు సైడ్ తిరగాలి. అదేనా? తిరిగి అలా రౌండ్ చేస్తారు, మీరు ఇలా రౌండ్ చేస్తారు. సరేనా? తిరగండి, ప్రదక్షిణ చేయండి. అందరూ మూవ్ అవ్వాలి, ఎక్కడ ఎవరు స్టక్ అవ్వకూడదు. ఉన్న జోన్స్ పరిశీలిస్తే నడవండి. దాన్ని టచ్ చేయకండి జిట్రోపీని, అంటే లేజర్ పడుతుంది కదా. ఒకసారి చేసి చెప్పకండి అలా